జగద్గురువు భవరోగ చికిత్సని నవ్వుతూ ఆరంభిస్తున్నాడు. మనకి కౌన్సిలింగ్ శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతూ స్టార్ట్ చేశాడు. ఏం లేదు, మరేం లేదు, ఒక్క 10 లక్షలు నువ్వు డిపాజిట్ చేసేయి, నీకేం భయం లేదు, నువ్వు నవ్వుతూ హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎడొచ్చి మనం ఏం వదులుకోవాలో దాన్ని వదులుకోవాలి. మనం వదులుకుంటావా? హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, అయిపోవాలి తొందరగా. తాగి పీకి పీకి లాగి 10 ఏళ్ళు పడుతుంది అక్కడ. ఉభయ సేనల మధ్య చేరి విలపిస్తున్న విజయుడు ఏడవడం తప్పు కాదు కదండి. ఎవరి స్వేచ్ఛ వారిని, అవునా కదా? ఉభయ సేనల మధ్యలో కూర్చొని క్వశ్చన్ పేపర్ ఎదురుకుండా పెట్టుకుని ఏడుస్తున్నాడు అంటే నీ స్వేచ్ఛ నీది, నేను ఏడవనివ్వాలి కదా. నేను ఆ ఏడుపు అయ్యేదాకా నేను ఇన్విజిలేటర్ ఆగుతాడు. ఆ దుఃఖం అంతా అయ్యాక అప్పుడు ఏంటి ప్రాబ్లం అని అడుగుతాడు. అలాగే ఎవరైనా ఎలాగైనా ఏడ్చుకోవచ్చు. ఈ ప్రపంచంలో కాకపోతే ఆ ఏడ్చేదేదో యుద్ధానికి రాకముందే ఇంట్లోనే ఏడిస్తే సరిపోయేది కదా. యుద్ధానికి వచ్చాక ఇక్కడికి వచ్చి ఏడవడం